బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం రాష్ట్రానికి తీరని ద్రోహమని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయంలో రేవంత్ నిర్లిప్తంగా వ్యవహరించుతుండటం బాధాకరమన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణకు నీటి కొరత, రైతుల నష్టాలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత సీఎం రేవంత్దేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్ లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ అని మాట్లాడతలేరు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1-2 లెక్కలు రాసిండ్రు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది? చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న జూన్ 2 నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభమైంది. అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం. ఇది కేవలం తెలంగాణకు ఆయన చేసేటటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది. రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేము తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకానుపుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి. మీరు సీనియర్ సభ్యులు, ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు, మీరు దయచేసి ఆ ఉత్తరాలన్నీ కూడా చూసుకోండి.